సంచికలో పాడే పాటలన్నీ కూడా వాళ్ళ ఛాయసే, వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి పాటలే. ముందుగా మొదటి గాయనీమణిని ఆహ్వానించండి మీ చప్పట్లతోటి ప్లీజ్. నా పేరు అఖిల. మేము హ్యూస్టన్ టెక్సస్లో ఉంటాము అండ్ నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈటీవీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న పాడతా తీగలో సెలెక్ట్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ బ్లెస్డ్. ఇంతకుముందు నేను తెలుగు పాటలు నేర్చుకున్నప్పుడు ఊరికే నేర్చుకొని పాడేదాన్ని. బట్ ఇప్పుడు పాడతా తీగకి వచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలి, ఆ భావం మీద ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఇప్పుడు తెలిసింది. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ టు లెర్న్ దిస్ మచ్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్. భారతదేశంలో మా ఊరు హైదరాబాద్. మా అమ్మగారి పేరు శ్రీమతి సుభాష్ని, మా నాన్నగారి పేరు శ్రీ సాయి కుమార్. కర్ణాటక సంగీతం శ్రీమతి పద్మాశంకర్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను అండ్ లైట్ మ్యూజిక్ ట్రైనింగ్ శ్రీ పాదసాది దగ్గర నుంచి తీసుకుంటున్నాను. మీ తల్లిదండ్రులు వచ్చారమ్మా ఇక్కడికి? వచ్చారు, ఫస్ట్ రోలో కూర్చుని. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, స్వాగతం మీ ఇద్దరికి కూడా. ఆల్ ది బెస్ట్ టు యూ. అఖిల ఎంపిక చేసుకున్న పాట జొన్నవిత్తుల వారి సాహిత్యం, ఇళయరాజా సంగీతం, శ్రేయా ఘోషాల్, రాము గానం చేసిన పాట శ్రీరామరాజ్యం సినిమా నుంచి శ్రీరామ లేరా ఓ రామ. శుభం శుభం. శ్రీరామ రక్ష అందరికీ, కార్యక్రమానికి కూడా మరొక పర్యాయం ఆశీర్వదించండి అమ్మాయిని. ఆల్ ద బెస్ట్ టు యూ. Shankar Mahadevan Academy is very very proud to learn that Akhila Mamandur has been selected to sing in a reality show which is going to have the stalwart like Shri S.P. Balasubramaniam sir. I wish her all the very best. Sri Rama lera o Rama, ilalo penu chikati baapagara, Sita Rama chupeni mahima, madilo asuralini baapagara. మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి, సుగుణాలను కలిగించి, హృదయాలను వెలిగించి, మా జన్మము ధన్యము చేయుమురా. శ్రీరామ లేరా ఓ రామ, ఇలలో పెను చీకటి బాపగరా, సీతారామ చూపేని మహిమా. దరికే చేరే దయగల మహారాజు దాశరథి, తొలుతనే ఎదురేగి కుశలములడిగి, హితమును గావించే ప్రియవాది, వీరమతి న్యాయపతి ఏలు రఘుపతి, ప్రేమ స్వరమై స్నేహకరమై నీలు ముసుగునులే. అందరూ ఒకటేలే, రామునికి ఆదరం ఒకటేలే, సకల గుణధాముని రీతిని రాముని నీతిని ఏమని పొగుడుదులే. మా శ్రీరామ లేరా ఓ రామ, ఇలలో పెను చీకటి బాపగరా, సీతారామ చూపేని మహిమా.
సాక్ష్యం ఏనాడు వీడిపోని బంధం ఆ శ్రీరామ రామ రఘురామ పిలిచే సమ్మోహన సుస్వరమా సీతాభామ ప్రేమారాధనమా హరికే హరిచందన బంధనమా శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం 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 శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం అనువాదం ఏనాడు వీడిపోని బంధము థ్యాంక్ యూ. జొన్న విత్తులు గారు నాటిన పదాల విత్తుల్ని స్వరగంగతో సాగు చేసి ఇళయరాజా గారు శ్రేయ ఘోషాల్ గారి గళంలో ఈ గీతా ఫలంగా మనకు అందించారు. ఇంత అద్భుతమైన ఫలాన్ని మళ్ళీ నీ గళం ద్వారా మాకు రుచి చూపించినందుకు Thank you, sir. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నీ ఉచ్చారణ నాకైతే చాలా గొప్పగా నచ్చింది. థ్యాంక్ యూ. మహాప్రసాదం అంటాం చూడండి. ఒక్కోసారి మనం ఒక ప్రసాదం అంటే తినేది కాదు, దేవుడిచ్చేది కాదు. ఏదైనా నువ్వు ఈ పని చేయి అంటే మహాప్రసాదం అంత అంత చేస్తాం మేము అన్నట్టుగా అన్నమాట. అంత భక్తితో, అంత అనురక్తితో, అంత అనుబంధంతో, అంత వినయంగా అనే మాటని మహాప్రసాదం అంటారు. అంత అద్భుతమైన మహాప్రసాదాన్ని రాశాడు జొన్నవిత్తుల. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. పాటంతా నేను విశ్లేషించదలుచుకోలేదు. శ్రీరాముని అనురాగం సీతాసతి వైభోగం, శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం. చాలు. రసవేదం శ్రీరాముడైతే దానికి అనువాదం జానకి అన్నారు. ఎన్ని అద్భుతమైనటువంటి ఈ పదబంధాలతోటి మొత్తం పాట రాసిన తర్వాత కంపోజ్ చేయబడ్డ పాట ఇది. ఇద్దరు మహానుభావులు అత్యద్భుతంగా, ఒకరు రాస్తే అత్యద్భుతంగా కంపోజ్ చేస్తే, అమ్మాయి ఎంత బాగా పాడితే అంతకంటే అందంగా రాముడు సీత ఉన్నంత అందంగా తెర మీద ఆవిష్కరించారు బాపు గారు. ఆయన కాకపోతే ఎవరు తీస్తారు? అంత అందంగా ఎవరు చూపించగలరు రాముడిని సీతని? అంత అద్భుతమైనటువంటి పాట. అమ్మ, సంగీతపరంగా నేను ఏమీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు నువ్వు నాకు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంత శృతి సుభగంగా ఉందో నీ పాట. థ్యాంక్ యూ. మహదానందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. శ్రీరామ సీతా సమాగమంలా ఉంది. థ్యాంక్ యూ సార్. శుభం భూయా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ఓకే.